ఫ్రెండ్స్, ఒక గుడ్ హెల్త్ టిప్ అనమాట. ఏంటిది అది అంటే చూడండి, పొద్దుటి నుంచి ఉదయం నుంచి సాయంత్రం వరకు జాబ్ చేసే వాళ్ళైనా, ఇంట్లో పనిచేసే గృహిణులైనా, ప్రతి ఒక్కరు ఎవరైనా సరే ఎక్కడెక్కడ వివిధ చోట్ల పనిచేసే వాళ్ళు మనమందరం కూడా చాలా బిజీగా ఉంటాము. మనకు ఒక్కొక్కసారి ఎట్లుంటుందంటే పొద్దున లేచేటప్పటి నుంచే పొద్దుటి నుంచి చిరాగ్గానే ఉందా, బాగా కోపం వస్తుందా, వస్తుంది అప్పుడప్పుడు. ఏదైనా సమస్య వల్ల బాధపడుతున్నారా అయితే కాసేపు నేల మీద పడుకోండి. వేరే ఆలోచన లేకుండా అలా పైకప్పు వంక చూస్తూ ఉండండి. మీ చిరాకు, కోపము, ఉష్కాకిలా మాయమవుతాయి. మిమ్మల్ని తొలుస్తున్న సమస్యకు సమాధానం కూడా దొరుకుతుంది. ఇదే ఫ్లోర్ టైం. ఫ్లోర్ అంటే ఏంది? నేల. టైం అంటే ఒక టైం పెట్టుకోండి. మీకు ఏదన్నా సమస్య వచ్చి పిచ్చి పిచ్చిగా ఉండి ఇతరుల మీద అరవడం, కోపం చాలా ఇళ్లల్లో మార్నింగ్ జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే పిల్లలను స్కూల్కి తోలాలి. ఇలా మానసికంగా, ఆర్థికంగా, సామాజికంగా, పిల్లల విషయంలో, హెల్త్ విషయంలో చాలా బాధపడుతూ ఉంటాం. అలాంటి టైంలో మనం ఏం చేద్దామంటే ఒక్కసారి ఒక 5 నిమిషాలు టక్కున రూమ్లోకి పోయి అరవకండి. అరిస్తే బీపీ వస్తుంది, షుగర్ లెవెల్స్ వస్తాయి. ఆ టెన్షన్ వల్ల ఇంకొక చేయరాని పని చేస్తాము, మాట్లాడకూడని మాటలు కూడా మాట్లాడతాం కోపంలో. అవన్నీ తగ్గాలంటే మనం ఏం చేయాలి? వెంటనే ఒక రూమ్లోకి పోయి సడన్గా స్టవ్ మీద పనిచేస్తున్నప్పుడు, కిచెన్లో పనిచేస్తున్నప్పుడు కూడా దాన్ని ఆపేసేయండి. ఆపేసిపోయి ఒక 5 నిమిషాలు కిందనే వెళ్ళకిలా, మీకు ఓపుకుంటేనేమో ఏదైనా బెడ్షీటో చాపనో మ్యాట వేసుకోండి, లేకపోతే ఉట్టైనా పర్వాలేదు, పడుకొని ఇట్లా ఉచ్ఛ్వాస నిశ్వాసాలు అంటే ఇన్హేల్ ఎగ్జేల్ చేస్తూ రూపుకు చూడండి. దానివల్ల మనకు చాలా రిలీఫ్ అవుతుంది ఫ్రెండ్స్. తప్పకుండా ఇలాంటివి చేస్తే బాగుంటుంది. ఇక మనందరికీ తెలుసు, అనాదిగా మన జీవన విధానంలో యోగా కూడా భాగమైంది. అందులో శవాసనం గురించి కూడా తెలియని వాళ్ళు ఎవ్వరు ఉండరు. ఇది కూడా ఈ ఫ్లోర్ టైం అనేది కూడా అదే. అయితే మనం రోజు కనీసము ఒక ఉదయం నుంచి సాయంత్రం వరకు ఒక 2-3 సార్లు ఫ్లోర్ టైం పెట్టుకోవాల్సింది అనిపిస్తుంది నా వరకు. ఎందుకంటే మార్నింగ్ టిఫిన్ తిన్న తర్వాత కూడా ఇలా పడుకోండి. ఒక 5 నిమిషాలు కదా, ఎక్కువ కాదు కదా, నిద్ర పోవట్లే కదా మనం. అప్పుడు ఏంటంటే మనకు కొత్త కొత్త ఆలోచనలు కూడా వస్తాయి. ఇక చాలామంది ఈ కరోనా అప్పటి నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్లో పనిచేస్తూ ఉంటారు. వాళ్ళకు కూడా మీటింగ్ మధ్య ఏదైనా బ్రేక్ ఇచ్చినప్పుడు కూడా ఈ ఫ్లోర్ టైంను కంటిన్యూ చేస్తే బాగుంటుంది. దీనివల్ల చాలా రోగాలు కూడా తగ్గుతున్నాయి. ఇంకోటి ఏంటంటే వెళ్ళకిలా పడుకొని నేను ఫ్లోర్ పర్సన్ని, నేను నేల మీద నృత్యం చేయడం, ఆటలాడడం, కూర్చొని ప్రపంచాన్ని చూడడం అంటే వల్ల మారిన అభిమానం అని మనం రోజు రాసుకోవాలి. ఏమిటి ఒకరి మన అసలు డైరీ ఉంటుంది. డైరీలో ఏం రాసుకుంటే, నేను రోజు పొద్దున్న లేస్తా, యోగా చేస్తా, నాది నేనే గుడ్ మార్నింగ్ చెప్పుకుంటా, నన్ను నేనే లవ్ చేసుకుంటా, నన్ను నేనే కిస్ ఇచ్చుకుంటా, ఈ విధంగా నాది నేనే పాటలు పాడుకుంటా, నాది నేనే ఎంటర్టైన్ చేస్తూ ఉంటాను కూడా మనము ఒక చిన్న బుక్ పెట్టుకొని కూడా రాసుకోండి ఫ్రెండ్స్. దానివల్ల మనకి ఏమీ అది కాదు. కనీసం రోజుకు 30 నిమిషాల నుంచి 2 గంటల వరకు మనము తోచినంత వరకు కనీసం ఒక 1 అవర్ 2 అవర్స్ మీకు ఎంత వీలైతే అంతవరకు ఫ్లోర్ టైం అనేది పెట్టుకొని ఆ టైంకి అలా చేసి చూడండి ఫ్రెండ్స్. చూస్తే కొంచెం మనకు ఎలా ఉంటుంది. ఇక పగటి వేళలో ఎప్పుడు కూర్చొని నిల్చొని ఉంటాం. రాత్రి మాత్రం 8 గంటలు నిద్రపోవాలని అనుకొని నేలకి సమాంతరంగా శరీరం ఉంచినట్టయితే ఆరోగ్యరీత్యా లాభాలు కూడా ఉన్నాయి. ఫిజియోథెరపిస్టులు కూడా మనకి చెప్తారు, శరీరాన్ని భంగిమలను మార్చడం వల్ల వెన్ను నొప్పి అంటే బ్యాక్ పెయిన్లో ఒత్తిడి తగ్గుతుందని కదా, అంతా చాలా బాగుంటుందని వాళ్ళు చెప్తూ ఉంటారు. దానివల్ల పండేల మీద పడుకోవడం వల్ల కూడా కండరాల నొప్పులు, మనలో ఉన్నటువంటి ఎమోషన్స్ ఇవన్నీ తగ్గి మనం థింకింగ్ చేయడానికి కూడా వీలుంటుంది ఫ్రెండ్స్. ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి. నేను కూడా చేద్దామని అనుకుంటున్నాను, చేస్తాను కూడా. అదే కాకుండా సంవత్సరములు ఒక నెలలో కనీసం వారంలో 2-3 సార్లన్నా వీలు కల్పించుకొని చేయండి. ఎందుకంటే ఇప్పుడు ఇక మళ్ళీ జూన్ వచ్చిందంటే
చదువుల పండగ. మళ్ళీ మన బడులన్నీ తెరుస్తాయి కదా, పిల్లలు పోతూ ఉంటారు. ఒక 2 months వరకు పిల్లలు స్కూళ్ళకి సెట్ అయ్యేంత వరకు మనం మెంటల్గా, ఫిజికల్గా, సైకలాజికల్గా మన మనస్సు కూడా సెట్ అయ్యేదాకా మనం అంతా గందరగోళంలో ఉంటాం నిజంగా. ఎందుకంటే నిన్న మొన్నటి వరకు లేటుగా లేవడం, లేటుగా టిఫిన్ చేయడం, లీజర్గా వంట చేసుకోవడం, అన్నీ లీజర్ అనేదే ఉంటూ ఉంది. కాబట్టి ఒకేసారి మనం అలా కావడానికి మనం రెడీ టు గాడ్ బూస్ట్ అన్నట్టుగా మనము దీన్ని ప్రాక్టీస్ చేస్తే బాగుంటుందనా దాని గురించి ఉంటుంది అని ఆశిస్తూ నేను చిన్ని వీడియోని చేస్తున్నాను. మీరు అందరూ అమలుపరుస్తారు కదా ఫ్రెండ్స్, తప్పకుండా అని కదా. దీన్ని ఏమందాం, ఫ్లోర్ టైం. ఫ్లోర్ అంటే నేల, టైం అంటే ఒక సమయాన్ని పెట్టుకోండి. డేలో 1/2 hour, 40 minutes, 1 hour అనేది చేసి చూడండి. మన హెల్త్ ఇష్యూస్ కూడా కొంతవరకు తగ్గితే చక్కటి ఆలోచన వస్తుంది. మన మెదడు కూడా చురుకుగా పనిచేస్తుంది. అల్జీమర్స్ ఇలాంటి ఏ జబ్బులు రాకుండా ఉంటుంది ఫ్రెండ్స్. అందరూ ప్రయత్నం చేస్తారు కదా, తప్పకుండా చేయండి ప్లీజ్.